మరి పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనం నుంచి మనం గమనించినట్లయితే గోధుమలను గురించి గురుగులను గురించి ఒక ఉపమానం అక్కడ ఉంది కదండి. బాగా మనకు పరిచయమైన ఉపమానమే ఇది. గోధుమలు, గురుగులు అంటే ఒక వ్యవసాయదారుడు ఏ పంట వేసాడు? గోధుమల యొక్క పంటను వేసాడు. ఈ గోధుమల యొక్క మరి చెట్లు పెరుగుతూ ఉన్నాయి. గోధుమల పంట కాలం వచ్చారు. అప్పటిదాకా అర్థం కాలే. అవన్నీ వేసాడు. అన్నిటికీ రోజు నీళ్ళు పడుతూ ఉన్నారు, మంచిగా పాదులు చేస్తూ ఉన్నారు, వాటి మధ్యలో కలుపులు తీసేస్తూ ఉన్నారు. రెగ్యులర్గా చేయాల్సిన పనులన్నీ, రెగ్యులర్ యాక్టివిటీస్ అన్నీ చేస్తూ 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 పోగా చివరికి అవి పనులు వేసే కాలం వచ్చింది. గోధుమలు ఒక పంట కాలం వస్తుంది కదా, సరిగ్గా అవి పనులు వేసే సమయానికి తీరా గోధుమల యొక్క పనులను చూడగా అప్పుడు డిఫరెన్స్ అర్థమైంది ఆడ పనులకి. అరే ఇదేందిరా, గోధుమల చెట్ల మధ్యలో కొన్ని గురుగుల చెట్లు కూడా ఉన్నాయి. ఈ గురుగుల పనులు ఎట్లొచ్చాయి? మనము నాటింది గోధుమల విత్తనాలే కదా, మధ్యలో గురుగుల యొక్క విత్తనాలు ఎవరు నాటాడు? ఎవడో దుష్టుడు, మనకు సంబంధము లేనివాడు మన పొంట పొనాల్ని నాశనము చేయాలి అని మన మధ్యలో ఆ గురుగులను నాటి ఉన్నాడు అని గబా గబా యజమాని దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇదిగో ఎవడో మన యొక్క పొలములో దుష్టుడు ఈ యొక్క గురుగులను నాటి ఉన్నాడు, మరి నీవు సెలవిస్తే మేము ఈ యొక్క గురుగులన్నిటినీ కూడా, గురుగుల చెట్లన్నిటినీ కూడా పీకి పారవేసి మరి మన యొక్క పంటను శుభ్రం చేస్తాం అని దాసులందరూ కూడా అంటే, ఆ తోట యజమాని ఏమనంటూ ఉన్నాడండి? కోతకాలము వరకు రెండింటినీ కలిపి ఎదగనీయుడి, కోతకాలమందు పురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను ఆ పొట్టును చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పాను. ఆమేన్. ఇప్పుడు ఏం డిస్టర్బ్ చేయకు. వీటన్నిటి ఫైనల్ రిజల్ట్ తేలే ఒక దినము ఉన్నది. అప్పటిదా పెరగని. దీనికి నీళ్లు పెట్టినట్టే దానికి కూడా నీళ్లు పెట్టండి, దీనికి పిచ్చికారీ కొట్టినట్టే దానికి కూడా పిచ్చికారీలు కొట్టండి, దీనికి యూరియాలు వేసినట్టే దానికి వేయండి. అరే అచ్చట ప్రభు అంత అవసరమా అంటే, మరి దీన్ని ఇప్పుడు ఏమైనా డిస్టర్బ్ చేస్తే దీన్ని ఆనుకొనున్న మంచి గోధుమల పంట కూడా పాడైపోతుందేమో. ఎప్పుడైతే కోతకాలము సమీపిస్తుందో ఆ రోజు డిసైడ్ చేద్దాం. కోతకాలమున ఏం చేద్దాం? వీటన్నిటిని కూడా పెరికి వేద్దాం. గురుగులన్నిటినీ కూడా పెరికి వేసి వాటన్నింటినీ మూటగట్టి అగ్నితో కాల్చి బూడిద చేయండి. మంచి గోధుమలన్నింటినీ కూడా నా కొట్టలోకి, గోదాముల్లోకి చేర్చండి. హల్లెలూయా. యేసయ్యే మహిమ కలుగును గాక. దేవుని యొక్క పరిచర్య విధానంలో కూడా దేవుని ప్రణాళిక అదే. ఇప్పుడు ప్రార్థన చేసే అందరూ కూడా గోధుమలని వాక్యం ఎక్కడా చెప్పట్లేదు. దేవుని సన్నిధికి వచ్చే అందరూ గోధుమలు, మంచి గోధుమలే అని చెప్పడం లేదు. యేసు ప్రభు నమ్ముకున్నామని చెప్పుకునే ప్రతి ఒక్కరూ మంచి గోధుమలేమీ కాదు. ఈ మంచి గోధుమల మధ్యలో కొన్ని గురుగులు కూడా ఉన్నాయి. మనతోటే ఉంటారు, మనతోటే తింటారు, మనతోటే తిరుగుతారు, మనతో పాటే ప్రార్థనకు వస్తారు, గ్రామాలు తిరుగుతారు, మనతో పాటు ఉపవాస ప్రార్థనలోనూ పాల్గొంటారు, స్తుతి ఆరాధన చేస్తారు, సువార్త ప్రకటిస్తారు, అన్నీ మనతో కలిసే చేస్తారు. కానీ మనుషులు వేరు. దేవునికి తెలుసు ఆ గోధుమలు ఎవరో, దేవునికి తెలుసు ఆ గురుగులు ఎవరో దేవునికి తెలుసు. పక్కనున్న గోధుమ చెట్టుకు తెలియదు నా పక్కన ఒక గురిగి ఉంది అని, దాన్ని తెలియదు. ఇది నాతోటి చెట్టే అనుకుంటుంది, నాతో పాటు సమానంగా కలిసి జీవించేదే ఒకటి, నాలో ఒకటి అనుకుంటుంది. కానీ కోతకాలమున దాని యొక్క నిర్ణయాలు, కోతకాలమున దానికి సంభవించబోయే మరి ప్రతిఫలం ఏంటనేది తప్పకుండా దేవుడే చూసుకుంటాడు. కాబట్టి మనలో ఎవరైనా బలహీనులుగా ఉంటే,
నువ్వు ఉపవాసంతో ప్రార్థన చేయగలవు, ఒకడు ప్రార్థన చేయలేడు, ఒకడు బలహీనుడు. నువ్వు ఆల్ నైట్ నిద్ర గాయగలవు, ఒకడు నిద్ర గాయలేడు, వాడు బలహీనుడు. నువ్వు ప్రతి ఆదివారం 52 ఆదివారాలు సంవత్సరంలో తూచా తప్పకుండా ప్రతి ఆదివారం రాగలడు, వాడు కొన్ని తప్పిస్తాడు. ఇట్లా కొద్దిమంది రాగలరు, కొద్దిమంది లేనివారు. అంత మాత్రాన వాడి భక్తిహీనుడిగా నువ్వు తీర్చబాకు, వాడిని పనికి మాలిన వాడిగా నీవు ఎంచబాకు, వాళ్ళను చూసి నీవు మత్సర పడవా. ఎందుకంటే నీలో దాగి ఉన్న గురిగేంటో అది నీకు తెలుసు, కానీ మాకు తెలియదు. గోధుమలన్నీ గురుగులు కాదు, గురుగులన్నీ గోధుమలు కాదు. ఈరోజు దేవుని వాక్యంలో నుంచి మనం ధ్యానించే అంశం ఇదే. మనం గురుగులమా గోధుమలమా? మనం ఎవరివి? గురుగులమా గోధుమలమా? మీరు ఎవరండి? గురుగులా గోధుమలా చెప్పాలా? అబ్బో ఈడ కాంప్రమైజ్, మేము మంచి గోధుమలం, శ్రేష్టమైన గోధుమలం, అంతకైతే బార్లీ గోధుమలం, ఇంకా మంచి మంచి బ్రాండ్లు పెట్టుకున్న గోధుమలం అని చెప్పుకుంటాడు. మరి ఎవడికాడే నీతిమంతుడు కదా. శాస్త్రులు పరిశీలు కూడా గట్టినే అనుకున్నారు కదా, ఎవడికి వాడే నీతిమంతుడు అని అనుకున్నాడు. నాకు నేను గురుగిరి అని ఎవడు చెప్పుకోడు కదా. కానీ చూడండి ప్రియులారా, ఒక దినాన గురుగులు ఎవరో గోధుమలు ఎవరో. ఎందుకంటే మన హృదయాన్ని మనం ఒక్కసారి పరీక్షించుకుంటే నాలో ఉన్న చెడ్డ స్వభావం ఏంటి? నన్ను చూసేవాళ్ళు గోధుమలో అని అనుకుంటున్నారు, కానీ నాలో గురిగిలాంటి స్వభావం ఉన్నదా అని మన జీవితాన్ని మనం పరీక్ష చేసుకోవచ్చు. అందుకే దేవుని యొక్క వాక్యములో నుంచి ఈరోజు మనము గురుగులమా గోధుమలమా అనే విషయాన్ని ఒకసారి మనము ధ్యానం చేసుకోవాల్సి వస్తుంది. కీర్తనల గ్రంథము 37వ కీర్తన 21వ వచనాన్ని మనం గమనిస్తే ఒకసారి చూడండి. 37వ కీర్తన 21వ వచనం. భక్తిహీనులు అప్పు చేసి తీర్చక యుందురు. అర్థమైందా? ఇప్పుడు మనం గురుగులమా గోధుమలా అని తెలుసుకోవాలంటే ఇట్లాంటి కొన్ని సూత్రాలతోటి మన జీవితాన్ని మనం అప్లై చేసుకోవాలి. గురువులు ఏం చేస్తారట? అప్పు తీసుకుంటారు కానీ అప్పు తీర్చరు, ఎగ్గొట్టేస్తారు. గోధుమలు ఏం చేస్తాయి? అప్పు తీసుకున్నా యథార్థంగా అప్పును కడతాయి, అప్పును తీరుస్తాయి కదా. ఇక్కడ మనం టాలీ చేసుకోవాలి. ఇప్పుడే ఇస్తా ఒక 1000 రూపాయలు ఇవ్వని 10 ఏళ్ళు గడిచిపోయినా 1000 మాట ఎత్తనోళ్ళు చాలామంది ఉంటారు. మళ్ళీ దేవుని బిడ్డలే, క్రైస్తవులు మనం చెప్పుకొని వారు, ఉపవాస ప్రార్థన చేయువారు. ఎవరి దగ్గరైనా నీవు అప్పు చేసావు అని అంటే యథార్థంగా ఏ రోజు ఇస్తా అన్నావో ఆ రోజు దాన్ని ఏం చేయాలా? చెల్లించాల్సిందే. ఇంకొక మాట ఏం లేదు. ఇక నెవర్ కాంప్రమైజ్. నీకు ఇవ్వడం చేత కాకపోతే అసలు చేయబాకు. ఆకలితో ఉండు, నీ ఆకలి కదా, డబ్బు విలువ తెలుస్తుంది. పచ్చడి మెతుకులు తిను, నీ జీవితం కదా, డబ్బు విలువ తెలుస్తుంది. అందరిలాగా దర్జాగా బతకాలనుకొని అప్పు అయితే చేసుకున్నావు, మరి అప్పు తీర్చకపోగా ఉల్టా ఏంటట? అసలు నువ్వెప్పుడు ఇచ్చినట్టు ప్రూఫ్ ఉందా? ఇచ్చినట్టు కాగితం ఉందా? ఎమర్జెన్సీకి ఏమో ఏ కాగితాలు లేకుండా తీసుకున్నాడు. తీర్చడం వచ్చేటప్పటికి మిత్రుడు కూడా మనకు శత్రువులు ఎట్లయితారో తెలుసా? నువ్వు మేలు చేసినప్పుడు ఎవడు శత్రువు కాడు, కానీ నువ్వు ఇచ్చిన అప్పు అడుగు, ఇమ్మీడియట్గా వాడు ఏమవుతాడు? పారిపోతానా? ఏమైనా చేస్తానా? అందుకే ఈ స్టేట్లు భలే పెట్టుకుంటారు ఒక బోర్డు, అప్పు అడగరాదు. మంచి బోర్డు, స్టిక్కర్లు వచ్చేసినాయి ఈరోజు. అప్పు స్నేహానికి ముప్పు. చెప్పండి ఇట్లాంటి, ఇంకా మీ దగ్గర చాలా కోర్స్ ఉంటాయి. కాబట్టి డబ్బు విలువ తెలిసిన ప్రతి ఒక్కడు కూడా ఈరోజు దేవుని బిడ్డలు మనం చెప్పుకునేవారు చాలామంది కూడా ఈ తప్పు చేయరు. ఎందుకంటే దైవ భయం ఉంటుంది. అవసరమైతే మీరు అప్పు ఇచ్చువారుగానే ఉండండి అని దేవుడు మనల్ని దీవించాడు. పై చేయగానే దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. ఒక్కొక్కసారి కుటుంబ పరిస్థితులు అనుకూలించం. ఏదో వ్యాపారంలో నష్టం వస్తుంది, సడన్గా ఆరోగ్య పరిస్థితులు బాగాలేక హాస్పిటల్లో పాలు అవుతాము. అప్పుడే కదండి మనం అప్పు చేయాల్సింది. ఉట్టిటిగా అయితే అప్పు చేయకూడదుగా. ఉట్టిటి సరదాలకు అస్సలే చేయకూడదు, అవునా? అప్పు ఎప్పుడు చేయాలి అంటే, ఇప్పుడు ఒకవేళ ఈ డబ్బు లేకపోతే వీడు చచ్చిపోతాడేమో, ప్రాణం కాపాడడానికి అప్పు చేయొచ్చు. సెకండ్ పాయింట్, ఆకలి తీరడానికి అప్పు చేయొచ్చు. ఇంతే. ఇక మిగతా లగ్జరీస్ కోసం దేనికోసం కూడా అప్పు చేయొద్దంటే చేయొద్దు.
అప్పు ఎగ్గొట్టువారు. అర్థమవుతుందా? ఇక్కడ అప్పు ఎగ్గొట్టడం అంటే నేను నీకు ఇయ్యను పోనే కాదు, వాడి కనపడకుండా పారిపోవడం, చచ్చిపోవడం, మీ సావు మీరు ఎట్టన్నా సావండి అని భార్య పిల్లల్ని నడి రోడ్డినా వదిలేయడం, వాడి వరకు మాత్రం వాడు సమస్యలో నుంచి పక్కకు తప్పుకోవడం. అట్టివాడు గురువు కాదా? గోధుమ అండి, గోధుమ. అరే గోధుమలాగా బతకండి అని దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తే గోధుమలాగా బతకకుండా ఇంకా గురువుల్లాగా ఎందుకు బతకాలని ఆశపడుతూ ఉన్నారు? వాడిని వీడిని చూసి వాళ్ళ వల్ల జీవించాలి, వీళ్ళ వల్ల జీవించాలి, వీళ్ళలాగా దర్జాగా ఉండాలని అనవసరంగా అప్పులలో పడిపోయి అప్పులు తీర్చకుండా అప్పుల మీద అప్పులు, వడ్డీల మీద వడ్డీలు, భారాలు పెంచుకొని నెమ్మది లేక, సంతోషం లేక, ఆనందం లేక కృంగిపోయి కృషించిపోయి ప్రార్థన చేయలేక, ఉపవాసం ఉండలేక, దేవుని సన్నిధిలో మోకరించలేక, దేవునికి దూరమై, సమాజానికి దూరమై, అయిన వాళ్లకు దూరమై అప్పు ఎంతమంది నాశనం చేసింది? నీ ఒక్కనే కాదు, నీలో చిరునవ్వును పోగొట్టింది, నీలో సంతోషాన్ని పోగొట్టింది, నీలో విశ్వాసాన్ని పోగొట్టింది. అందుకే అసలు అప్పు చూలికే మనము పోకూడదు. దేవుని బిడ్డలు ఎప్పుడు పోవాలా? రెండే రెండు. ఒకటి ప్రాణం కాపాడుకోవడానికి, రెండోది కడుపు నింపుకోవడానికి. బట్ స్టాప్ ఎవ్రీథింగ్ ఫర్ ద లగ్జరీస్. చెట్టు కింద బతుకు. ఏమైందండి? ఎవడంటాడు? సైకిల్ దొక్కు. ఎవడన్నాడండి? బండి లేకపోతే, కారు లేకపోతే. కానీ అప్పు లేకుండా బ్రతుకు. కాబట్టి మీరు గురుగులా గోధుమలా అని మనల్ని మనమే పరీక్షించుకోవాలి. మలాకీ గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనంలో అయితే ఈ రీతిగా అంటూ ఉన్నది చూడండి. మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులు కాకుండా ఉండండి. అది దేవుని వాక్యం. దేవుని వాక్యం ఏది చేయమన్నదో అది చేయాలి, ఏది వద్దన్నదో దాన్ని ఆపేయాలి క్లియర్గా, అంతే. పాపం అనగానేమి? ఆజ్ఞాతిక్రమమే. ఏంటి ఆజ్ఞాతిక్రమం? ఏదైతే చేయమన్నాడో అది చేయకపోతే ఆజ్ఞాతిక్రమం, ఏదైతే చేయమన్నాడో అది చేయకపోతే ఆజ్ఞాతిక్రమం. అంతే కదండి. వద్దన్నది వద్దన్నట్టే ఉండాలి, నో అంటే నో, అవునన్నది అవునట్టే ఉండాలి. ఎప్పుడైతే అది మీరుతావో, భార్యాభర్తలు ఒకరి పట్ల ఒకరు నమ్మకంగా ఉండాలి, నమ్మక ద్రోహం చేసుకోకూడదు, విశ్వాసఘాతకులు కాకుండానట్లు కదా, విశ్వాసఘాతకులు కాకుండానట్లు. ఒకసారి ఒక పెళ్లి జరిగింది, వివాహం జరిగింది. ఇక నీకు భర్త వచ్చాడు. అప్పటి వరకు ఏదో కాలేజీలో స్నేహాలు, దోస్తులు, అమ్మాయిలు, అబ్బాయిలు, తెలిసి తెలవకుండా అందరు కలిసి తిరిగారు, అందరూ మాట్లాడుకున్నారు. ఇట్స్ ఎ కామన్ ఫ్రెండ్షిప్. నువ్వేం తప్పు ఏం చేయలేదు, ఎవరితో ఏ తప్పు చేయలేదు, దేర్ ఇస్ నో డౌట్. కానీ ఒక్కసారి పెళ్ళైన తర్వాత ఆ అమ్మాయి ఎవరెవరైతే పురుషులతోటి అంతకుముందు పరిచయం ఉందో వాళ్ళందరినీ ఇక దూరం పెట్టేయాల్సిందే. ఎందుకంటే వాళ్ళు స్నేహితులైనా, స్కూల్ ఫ్రెండ్స్ అయినా, కాలేజ్ ఫ్రెండ్స్ అయినా, బాబాయ్ పిల్లలైనా, మామ పిల్లలైనా, బంధుమిత్రుల పిల్లలైనా నీ సొంత భర్తకు మాత్రమే నీవు అంకితం. అది తప్ప ప్రతి పరాయి పురుషుడికి, అక్కడ ఏమని పదం రాయబడ్డది? పరాయి. అర్థమైందా? అంటే మిగతా పురుషులు ఏమవుతారు? పరాయి పురుషులు అవుతారు. సేమ్ థింగ్ అప్లైడ్ ఫర్ ద బాయ్స్ ఆల్సో. మగవాడు పెళ్లి చేసుకున్న తర్వాత అంతకుముందు నీకు ఎంతమందైనా పరిచయం ఉండనియండి, నీ చెల్లే కావచ్చు, బాబాయ్ బిడ్డే కావచ్చు, మామయ్య బిడ్డే కావచ్చు, స్నేహితుల యొక్క బిడ్డే కావచ్చు, చిన్నప్పుడు ఇద్దరు కలిసి సైకిల్ తొక్కిండొచ్చు, స్విమ్మింగ్ నేర్చుకుని ఉండొచ్చు. వన్స్ యూ గాట్ మ్యారీడ్, ఇప్పుడు ఆ అమ్మాయి ఏమైతుంది? పరాయి స్త్రీ. అర్థమైందండి? భర్త తప్ప వేరే పురుషుడు పరాయి పురుషుడు అయ్యాడు, భార్య తప్ప వేరే స్త్రీ పరాయి స్త్రీ అయింది. వీళ్ళతో సంబంధాలు అనవసరం. ఏనన్నా ఫంక్షన్లోనో ఆన్నో ఈన్నో కలిస్తే హాయ్ అనుకున్నావా, బాయ్ చెప్పావా, గంతే. కానీ ఫోన్లు చేసుకోవడం, మాట్లాడుకోవడం, చాటింగులు చేసుకోవడం, పనికి మాలే సోదేవారాలన్నీ పెట్టుకొని పిక్నిక్లు వేసుకోవడం, ఎక్స్కర్షన్లకు పోవడం, ఎగ్జిబిషన్లు పోవడం, ఇలాంటి పనికి మాలిన వ్యవహారాలు చేస్తే నీ భర్తకే లేని అనుమానాన్ని కల్పించిన దానివి నువ్వు అవుతావు, నీ భార్యకే లేని అనుమానాలను కల్పించిన వాడివి నువ్వు అవుతావు. అదే విషయాన్ని మలాకీ గ్రంథము 2వ అధ్యాయం 15వ వచనంలో విశ్వాసఘాతకులు కాకుండానట్లు. ఆడ తప్పు జరిగిన తర్వాత దాని గురించి మాట్లాడట్లే ఆయన.
తప్పేదైనా జరిగితే వ్యభిచారులారా అంటాడు డైరెక్ట్గా. బైబిల్ ఏమన్నా భయపడుతుందా? ఎంతమంది ఎన్నిసార్లు అలారా వ్యభిచారులారా అనడా లేదా? వ్యభిచారం అనే మాట ఎన్నిసార్లు వాడాడు? అంత ధైర్యంగా బైబిల్లో మాట్లాడినప్పుడు మరి అక్కడ ఎందుకు పలకలేదంటే అక్కడ వ్యభిచారం ఏమీ చేయలే ఎవరు, కానీ పరాయి పురుషునితోనూ పరాయి స్త్రీలతోనూ వారు కలిగి ఉన్న పరిచయాన్ని వారు ముగించుకోలేదు. ఈరోజు ఎంతోమంది భార్యాభర్తల మధ్యలో కలహాలకు కారణం ఏంటో తెలుసా? పరాయి స్త్రీ, పరాయి పురుషుడు. ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. ఏ సంబంధాలు ఉండవండి. వారు నిజంగా శారీరకంగా భర్తకు తెలియకుండా భర్తను మోసం చేసి మరి ఆ వాడితో ఏదో పాపం చేశారనో, లేకపోతే మరి భార్యను మోసం చేసి మరి ఇంకొక స్త్రీతో వీళ్ళు ఏదో పాపం చేశారనో కాదు అక్కడ, కానీ పరిచయమే పాపం చేశారేమో అన్న భావన కలిగిస్తుంది. రహస్యంగా నువ్వు చేసే చాటింగ్, రహస్యంగా నీ ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో నీకున్న పరిచయాలు, ఇవన్నీ కూడా ఏం ఆలోచన కలిగిస్తూ ఉంటాయి అంటే ఇలాంటి కొత్త ఆలోచనలు కలిగిస్తూ ఉంటాయి. మా ఫ్రెండ్ ఉన్నది చూసినావా ఆ అమ్మాయి అని భార్య ముందే ఆమెను మెచ్చుకున్నావు అనుకో, ఆమె అయితే అసలు ఆడుతుంది కదా షటిల్, ఏం మాట ఆడుతుంది తెలుసా అన్నావు అనుకో, భార్యకి ఎట్లుంటుందండి? ఒళ్ళు కాదుదా లేదా? అంటే పనికి మాలిన వ్యవహారం ఇప్పుడు ఎవడు మొదలు పెట్టాడు? చేతనైతే నీ భార్యను పొగుడుకోరా నాయన, ఈ చేత కాదు, ఇది దమ్ము ఉండదు కదండి. ఎవడి భార్యను వాడు పొగుడుకోలేడు, ఎవడి భర్తను వాడు పొగుడుకోలేడు. ఇదేం దరిద్రమో అర్థం కాదు. పొగడాలా? ఉప్మా బాగాలేకపోయినా, ఉప్పు సప్పగున్నా, కారం ఎక్కువ వేసినా, ఉల్లిగడ్డ ఉడికినా ఉడకకపోయినా, ఎర్రమిర్చి వేసినా, అర్థమైందా? ఉప్మాలో కొద్దిమంది టాలెంటెడ్స్ ఉంటారు, అట్లా అక్కడక్కడ తగులుతారు, ఎర్రమిర్చిలతో కూడా చేస్తారు. ఇలాంటి కొత్త కొత్త ప్రయోగాలు చేసినా కూడా కమ్మగున్నది. ఏమి చేస్తివి అని పొగడాలా, సంబరపడాలి. అప్పుడు నీ భార్యకు నువ్వంటే ఆహా మా ఆయన బంగారం అని చెప్పుకుంటుంది 4 చోట్ల. ఏంది ఇది అన్నాం అనుకో, ఇక అయిపోయిందే ఇక ఇట్లాంటి ఉండి కట్టుకుందేంది. ఇంతకుముందు పెళ్లి చూపులోకి వచ్చినోడు జర్ర రాగితే వాడు దొరికేటోడేమో, వాడు మంచోడు ఉంటే కదా ఇట్ట దొరికిండేరా నాయన అని జీవితకాలం బాధపడతారు. పొగడండి, తప్పేమో ఏం పోయిందండి? భర్త కష్టపడి నీకోసం ఉద్యోగం చేసి మంచిగా ఏదో ఒకటి చీర పట్టుకొస్తాడు, నీకు నచ్చినా నచ్చకపోయినా మంచిగా కళ్ళకు అద్దుకోండి, అబ్బా ఎంత బాగుంది భలే ఉన్నావు కదా అని. అలా నచ్చవు, ఎందుకో అర్థం కాదు. భర్త కొనుక్కొచ్చిన చీర ఇంటి వాళ్ళకి ఎందుకో నచ్చదు. అదే వాళ్ళ పుట్టింటోళ్ళు తెస్తారు కూడా చీర, ఇమిటేషన్ చీర. ఆ ఇమిటేషన్లో కూడా ఆహా గద్వాల చీర అంట. దానికి చెప్పుకుంటారు కదా, బొచ్చడి స్టోరీలు చెప్పుకుంటారు. ఎందుకంటే పుట్టింటోళ్ళు పెట్టిన చీర. ఇక మొగుడిచ్చిన చీర, కానీ మొగుడు అంటే ఒక రకం, ఇక మొగుడు చెల్లో ఇస్తే మాత్రం అది వేస్ట్, అసలు కారు తుడవడానికి కూడా పనికిరాదు, పెద్ద స్క్రాప్ చీర అది. ఏం గుడ్డ ఇది, మొతక గుడ్డ, కట్టుకుంటే దొరదే ఒళ్ళంతా. ఇట్లా చేస్తే మళ్ళీ నెక్స్ట్ కిస్మిస్కి ఎవడన్నా చీర ఇస్తాడంటే ఎవడన్నా ఇస్తాడా? మంచిగా తీసుకోవాలా. అబ్బా ఎంత బాగుంది అత్తయ్య, థ్యాంక్ యూ అత్తయ్య, వదినమ్మ థ్యాంక్ యూ అనాలా కదా. మరిది గారు థ్యాంక్ యూ అండి, మమ్మల్ని కూడా మీ కుటుంబ సభ్యుల్ని చేర్చుకున్నారు. మంచిగా సంతోషంగా స్వీకరించిన వాడికి మరలా బహుమానముల మీద బహుమానములు వచ్చును. ఒక్కసారి విసర్జించిన వాడికి ఎల్లకాలము. ఒక్కసారి ఇట్లా ఇక నెక్స్ట్ టైం నో పర్చేస్, ఇచ్చినా తృప్తి ఉండదు బా, నీ వేస్ట్ అంటారు వాళ్ళు. దానికంటే పెట్టకుంటేనే బాయ్, మొత్తానికి పోయిందిగా, ఏదో ఒకటి వచ్చిందిగా. కాబట్టి ప్రియులారా, ఇలాంటివి మెచ్చుకోండి, మంచిగా మెచ్చుకోండి. బాగుందండి, మీ అమ్మగారు భలేకి మంచి చీర తెచ్చిందండి, అత్తయ్య భలే తెచ్చిందండి. భర్తను గాయపరచకుండా మాట్లాడి బహుమానాలు పొందండి, భార్యను గాయపరచకుండా మాట్లాడి బహుమానాలు పొందండి. అంతేగాని ఒకరి పట్ల ఒకరు, ఒకరికి తెలవకుండా ఒకరు పనికి మారిన పరపురుషుల పరస్త్రీల పరిచయాలు పెట్టుకొని విశ్వాసఘాతకులుగా మారకండి. వీరే గురుగులు. భార్యను బాధించువారు విశ్వాసఘాతకులు, భర్తను బాధించువారు విశ్వాసఘాతకులు. గోధుమలో అని చెప్పుకుంటారు కానీ వారు గురుగులే. అలాంటి స్వభావం మనకుంటే ఈరోజే గురుగుల లాంటి స్వభావాన్ని పోగొట్టుకొని మంచి గోధుమల స్వభావంగా నీ జీవితం మార్చబడాలి. సంఖ్యాకాండము 32వ అధ్యాయము 23వ వచనాన్ని మనం గమనిస్తే, సంఖ్యాకాండము 32వ అధ్యాయము
23వ వచనం, మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారు. అర్థమైందా? చెడు అలవాట్లు కలిగిన వారు. పై వచనాల్లో ఉంటుంది అట్లు చేయడం అంటే మరి యథార్థంగా జీవించాలి. మన చుట్టూ ఉన్న చెడ్డవారిని చూసి మనము కూడా చెడ్డ పని చేయకూడదు. చెడు అలవాట్లు కలిగిన వారు. అర్థమైందా? చాలాసార్లు చెడు అలవాట్లు అంటే మనం అనుకుంటాం బీడీ లాగితే చెడ్డ అలవాటు, సుట్టా బీడి, కళ్ళు, సారా బయటికి కనపడే చెడ్డ అలవాట్లుగా. ఎవడైనా ఈ కలిగి ఉన్నోడిని ఎట్లా చూస్తారంటే క్రైస్తవ కుటుంబాల్లో చి చెడ్డవాడురా అని చూస్తారు. అంతకంటే చెడ్డవి మనలో ఉన్నాయి. అవునా? అంతకంటే చెడ్డవి మనలో ఉన్నాయి. బయట నుంచి ఏదో నీ లోపలికి వెళ్ళి నిన్ను పాడు చేయటం లేదు, కానీ నీ లోపల ఉన్నవే ఏంటవి? ఈర్ష్య, ద్వేషం, అసూయ, మత్సరము, దాగు, డంబము, గర్వము, ఇవన్నీ బయటికి కనపడతాయండి? కనపడవు, అస్సలు కనపడవు. లోపలనే వాడిని ఆ భయంకరమైన చెడు అలవాట్లు అవి. ఈ బయటికి కనిపించే చెడు అలవాట్లు ఎలాగో చెడ్డయ్యి అని వాడు తాగే సీసా మీదనే ఉంటుంది, అది చెడ్డదిరా తాగకు, మద్యపానం ఆరోగ్యానికి. ఇది అర్థమై వస్తేగా, అర్థమైనా అర్థం కానట్టు నటించి చదువుకుంటానే తాగి లివర్ ఫెయిల్ అయిన తర్వాత హాస్పిటల్లో పాడేగట్టిన కుటుంబాలు ఎన్నో ఎన్నో ఎన్నో. క్రైస్తవ కుటుంబాల్లో కూడా తాగుబోతులున్నారు, తిండిబోతులున్నారు, తిరుగుబోతులున్నారు. క్రైస్తవులను చెప్పుకొనుచు ఎన్నో చెడు అలవాట్లలో జీవితాన్ని నాశనం చేసుకున్న వారు అనేకులు ఉన్నారు. అయితే బయటికి కనిపించే చెడు అలవాట్లే కాదు, కానీ ఆ వాటి ద్వారా అందరూ గుర్తుపడతారు. ఈ చెడు అలవాట్లు ఉన్న వాళ్ళని ఏమంటారు? వీళ్ళు మంచి గోధుమలు రా అంటే ఏమంటారు? ఓ అయ్యగారు పప్పుల కాలేసినావు, వీడు మంచి గోధుమ అంటేనే 6 దాటితే సీసానే వీడు పచ్చి గురుగండి అని నువ్వే చెప్తావు. కానీ కనిపించని గురుగులు ఏంటి? కనిపించని గురుగులు గర్వం, ఈర్ష్య, అసూయ, డాగు, డంబము, ద్వేషము మనసు లోపల ఉంటాయి. మనసు లోపల ఉన్న చెడుతనం అంతా కూడా గురుగుల లాంటి స్వభావాలే. అవి గోధుమలు కాదండి. కాబట్టి నీవు గురుగువా గోధుమవా? ఒకవేళ గురుగు లాంటి స్వభావం ఉంటే సంఖ్యాకాండంలో చెప్పినట్టుగా అట్టి వాటిని మీరు చేయకండి, యథార్థంగా జీవించండి అని ఆనాటి ఇశ్రాయేలీ సంఘాన్ని హెచ్చరించినట్టుగా దేవుడు ఈ దినం మనల్ని హెచ్చరించుతూ ఉన్నాడు. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 24వ వచనాన్ని మనం గమనిస్తే, సామెతల గ్రంథము 28వ అధ్యాయము, తన తల్లిదండ్రుల సొమ్ము దోచుకొని అది ద్రోహము కాదనుకొనువాడు. చూసిండ్రా? తల్లిదండ్రుల సొమ్ము దోచుకొని అది ద్రోహము కాదనుకొనువారు. అట్లున్నారా లేదా? ఈ రోజుల్లో ముసలోళ్ళ పెన్షన్ గుంజుకొని దబాయించి అవసరమైతే దవడకేసి 2 బీకే వాళ్ళు మూర్ఖులు ఉన్నారని కొన్ని చోట్ల వింటా ఉన్నా. ముసలోళ్ళను కొట్టి చంపితే పెన్షన్ ఆగిపోద్ది. బాధ పెట్టి హింసించి మూలకేసి మంచాలేసి ముసలోళ్ళు కదా ఎలా బతుకుతారో అని గవర్నమెంట్ పెన్షన్ ఇస్తే ఆ పెన్షన్ నాకు కావాలని కొట్లాడే కొడుకులు ఉన్నారట, కోడళ్ళు ఉన్నారట. ఎంత దౌర్భాగ్యం అండి! అన్యులలోనే కాదు, దేవుని బిడ్డలలో తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిని మోసంతో లాక్కునే కుమారులు ఉన్నారట, పిల్లలు ఉన్నారట, అట్లాంటి కూతుళ్ళు ఉన్నారట, అట్లాంటి అల్లుళ్ళు ఉన్నారట, అట్లాంటి కోడళ్ళు ఉన్నారట. ఉందా లేదా అక్కడ వాక్యంలో? తల్లిదండ్రుల యొక్క సొమ్ముని దోచుకొని అది మోసము ద్రోహము కాదనుకుంటాడు. నాకు కాకపోతే ఎవడికి పెడతాడు? మా అయ్యా నాది. ఇంకోటి, నీకు 2 పిల్లలు ఉంటే ఆస్తి 2 ముక్కలు కాదు చేసేది, 3 ముక్కలు చేయాలి. నీ భార్య తింటది. నీకున్న ఆస్తిలో సగం ఆస్తి ముందు నీ భార్యకి ఇవ్వాలి, తర్వాత మిగిలిన సగాన్ని నీ పిల్లలకు పంచాలి. ఇది న్యాయం. ఈ న్యాయానుసారంగా నడవట్లేదు. లోకానుసారమైన అన్య తీర్పుల్లో ప్రజలు నడుస్తూ ఉన్నారు. అన్యులు ఆశ్రయించినట్టుగా సమస్యలో పడుతున్నారు. చివరికి వృద్ధురాలైన తల్లి రైల్వే స్టేషన్ ఎదురుకుండా అడుక్కుంటూ కనపడతాడు. వృద్ధురాలైన తండ్రి బస్ స్టాండ్ దగ్గర అడుక్కుంటూ కనపడతాడు. ఆస్తులు మంచి నువ్వు చేసిన చివరికి న్యాయం ఇదే? వృద్ధాప్యంలో నీ యొక్క తల్లిదండ్రులు బిచ్చగాలను మార్చిన సంస్కారం ఇదే?
కాబట్టి జాగ్రత్త ప్రియులారా, అలాంటి పరిస్థితిలోకి మీరు పోకూడదని ప్రతి చోట కూడా, ప్రతి తల్లిదండ్రులకు కూడా నేను ఇదే హెచ్చరిక చేస్తాను. నీ భార్య అనాథను చేయబాకు. నీ మరణం తర్వాత నీ భార్య రోడ్డు మీద పడే పరిస్థితి నువ్వు తీసుకొని రాబాకు. నీ కొడుకులు చూడరు, నీ బిడ్డలు చూడరు. వాళ్ళు చూడాలనుకున్నా వారు ఇండిపెండెంట్ కాదు. నీ కొడుకుకు కోడలు ఉంటుంది, వాళ్ళకు పిల్లలు ఉంటారు. నీ కూతురికి అల్లుడు ఉంటాడు, వాళ్ళకు పిల్లలు ఉంటారు. నిర్ణయం నీ కూతురు చేతుల్లో లేదు, నిర్ణయం నీ కొడుకు చేతుల్లో లేదు. కాబట్టి నీ తల్లిని, నీ తండ్రిని నీవు సన్మానించము అనే దేవుని వాక్యాన్ని మీరు అనుసరించి నడవాలి అంటే వాక్యానుసారము జీవించండి. తల్లిదండ్రుల ఆస్తిని దోచుకునే ప్రయత్నం చేసి మీరు ఏమయ్యారు? గోధుమల గురుగుల లాంటి వారు. బతికున్నంత కాలం వారి మీద ఆధారపడకండి. ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చాయంటే ఎవరైనా సరే అమ్మకు చీర కొనిచ్చే స్థాయిలోకి రావాలి, నాన్నకు జత బట్టలు కొనిచ్చే స్థాయిలోకి రావాలి, తల్లిదండ్రులు చూసుకునే స్థాయిలోకి రావాలి. నువ్వు రిటైర్గా నాన్న ఇంకేం చేస్తావు, హ్యాపీగా ఇట్లా కూర్చో, నేను చూస్తుంది. మన పిల్లల్ని గోధుమల్లాగా, మంచి గోధుమలు, మన పిల్లలు మంచి గోధుమలు కావాలంటే వాళ్ళకు మంచి నేర్పించే మనం ఎట్లా ఉండాలి? గురుగుల్లాగా ఉండాలి కదా. మనము గోధుమలమైతేనే గోధుమ మరొక గోధుమ గింజను కంటది, గోధుమలు గురుగులను కనవు. మన పిల్లలు చెడ్డవారు అని చెప్పే నీ నోరు ఒక్కసారి నువ్వు వాళ్ళని ఎలా పెంచామని కూడా నిన్ను నువ్వు పరీక్ష చేసుకో. అప్పుడు నీకు గోధుమవా గురుగు అన్న విషయం బయటకు వస్తుంది. కాబట్టి ఆస్తి కోసం మోసము చేయువారు ఎవరయ్యారు? ఇప్పుడు ఎవరయ్యారు? గురుగులుగా మారారు. గోధుమలు కాదు, గురుగులుగా మారారు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనాల్లో ఈ రీతిగా రాయబడి ఉంది, చూడండి. మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్త పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల. ఆమేన్, ఆమేన్. చూసారా? అంటే కొత్త బోధలు చేసి సంఘమును విభజించువాడు, కొత్త బోధలు చేసి విశ్వాసిని నాశనము చేయువాడు, కొత్త బోధలు చేసి కుటుంబాలను పాడు చేయువాడు. క్రైస్తవుల్లో కొద్దిమంది అసత్య బోధలు ఎక్కువైపోయాయి. మంచి కుటుంబాన్ని నాశనం చేస్తూ ఉన్నారు. యేసు ప్రభువును నమ్ముకొని 10 ఏళ్ళైనా బాప్తిస్మం తీసుకోవట్లేవా? ఎందుకు తీసుకోవట్లేదు? బాప్తిస్మం ఎందుకు తీసుకోవట్లేదమ్మా అంటే, తీరా ఒకరోజు ఆమె నాకు అసలు ముచ్చడి చెప్పింది. అయ్యా, బాప్తిస్మం తీసుకుంటే 40 రోజులు ఉపవాసం ఉండాలంట కదా. అవునమ్మా, ఉండాలి. మరి ఉండు, ఏమైంది? మరి ఉపవాసం ఉంటే భర్తతో కలవద్దట కదా. నా అమ్మ కూడా అసలే తాగుబోతాడు, వాడికి రక్షణ లేదా? మరి 40 రోజులు నేను వాడితో కలవకపోతే వాడు నన్ను వదిలేస్తాడు, ఇంకో దాన్ని. అసలు భర్తతో కలవద్దు అని ఎవరు చెప్పిండమ్మా నీకు? బైబిల్లో ఎక్కడైనా ఉందా? ఎవరు నీకు చెప్పినా? మన అయ్యగారులే ఒకరు చెప్పిండన్న. ఎవరు చెప్పిండ్రు? ఫలానా అయ్యగారు. సరే, అయ్యగారిని కూడా పిలు. ఎక్కడుందా బైబిల్లో? అన్న, నేను ఒక మీటింగ్లో. ఎవడు బొమ్మన్నాడు ఆ మీటింగ్కు? నేను అందుకే బొమ్మను. పాస్టర్ల కాన్ఫరెన్స్లని, ఆ మీటింగ్లని, ఈ మీటింగ్లని ఎవడు పెడితే వాడు మీటింగ్లలోకి పోవడం, పనికి మళ్ళీ అబద్ధ బోధలు నేర్చుకొని రావడం, అబద్ధ బోధలు ఇక్కడ సంఘానికి ప్రకటించి ఒకడు రక్షణ పొందకుండా ఇప్పుడు ఆటంకంగా ఆ సేవకుడే కదా. అవునా కాదండి? ఇప్పుడు ఆ సేవకుడు గోధుమ గురుగా. మనలో కూడా ఇలాంటి గురుగులు ఉంటారు. జాగ్రత్త. అబద్ధ బోధలు చేస్తారు. పవిత్రమైనదండి బంధం, దాంపత్య జీవితం దేవుడు ఆశీర్వదించింది. వివాహము ఘనమైనది, అది పరిశుద్ధమైనది, అది పాపము కాదు. ఎక్కడా దేవుడు ఆపమని దాన్ని చెప్పలేదు. దాంపత్య జీవితం దేవుడు ఆశీర్వదించాడు. నిన్ను, నీ గర్భఫలములను ఆశీర్వదించాడు. దాంపత్య జీవితం పాపమైతే పిల్లలు ఎలా పుట్టారు? వాళ్ళని ఎలా దీవించాడు? అవునా? నీవు ఫలించు ద్రాక్ష వల్లి ఉందువు కదా. నీ యొక్క భోజనము బల్ల చుట్టూ నీ పిల్లలు. మరి అది అపవిత్రమైతే ఒలివ మొక్కలే నుండి వచ్చినాయి. ఈ ద్రాక్ష వల్ల ఎట్టయింది? పిచ్చి సేవ, పిచ్చి బోధ కాదా? ఇట్టివారు గురుగులు అంటే అబద్ధ బోధల చేత, అసత్య బోధల చేత ఒక కుటుంబాన్ని, ఒక సంఘాన్ని ఎవడైతే నాశనం చేస్తాడో వాడు గురుగు లాంటి వాడు అని దేవుని వాక్యం బోధిస్తూ ఉన్నది. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 28వ వచనమైతే ఈ రీతిగా అంటుంది, చూడండి. ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని, స్వతంత్రుడని లేదు, పురుషుడని, స్త్రీ అని లేదు,
యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. హల్లెలూయా! మనందరము ఏకం. ఆమేన్. ఇక మనకు కుల పట్టింపులు లేవు, మత పట్టింపులు లేవు, ప్రాంతీయ భేదాలు లేవు, అసలు స్త్రీ పురుష భేదాలే లేవంటూ ఉన్నాడు. ఆయన స్త్రీలకు రక్షణ ఇచ్చాడు, పురుషులకు రక్షణ ఇచ్చాడు, గ్రీసు దేశస్థులను అన్యజాతీయులను రక్షించాడు, యూదులైన ఆయన సొత్తైన ప్రజలను రక్షించాడు. కాబట్టి ఏ భేదమును లేదు. కులాలకు ప్రత్యేకత ఇచ్చేవారు గురుగులు, కులాలను పట్టించుకునేవారు గురుగులు, కులపు మాటలు వినేవారు గురుగులు, కులాచారాలట వెంబటి నడిచేవాడు గురుగులు. యేసు ప్రభువు నమ్మిన నీకు కులముందా? కులముందా? మరి పెళ్ళి వస్తే ఎందుకు కులం అడ్డం వచ్చింది? చావు వస్తే ఎందుకు కులం అడ్డం వచ్చింది? ఇల్లు కట్టుకుంటే ఎందుకు కులానికి ప్రత్యేకమైన భోజనం? కులం లేనప్పుడు ఎక్కడి నుండి వచ్చింది ఈ కులం? ఇంకా నీ కులం కావాలంటే ఏసైని వదిలే. కులాన్ని పట్టుకున్నోడు ఏసే రాను కూడా రాని, నీకోసం తలిపేసేస్తాడు. నీవెవరో నేనరుగ. ఒకటే మాట, ఊర్లలో కులం లేకుండా బతకలేవయ్యా అంటే ఊరు వదిలేయండి. పట్టణాల్లో చిన్న ఇల్లు కిరాయి తీసుకొని అయినా కూలి పని చేసుకొని బతకండి. ఎక్కడ కులం నీకు దేవునికి అడ్డంగా ఉన్నదో, నీకు దేవునికి అడ్డంగా ఉన్న వాటన్నిటి ఏం చేయాలండి? అన్నిటిలో చేయాలి. అది కులమైన, మతమైన, ఊరైనా, ఇల్లైనా, ఆస్తైనా, ఐశ్వర్యమైనా దేవునికి నీకు అడ్డంగా ఉన్నదాన్ని నీవు తొలగించకపోతే దేవుడు నిన్ను ఒప్పుకోడు. అన్ని పరిస్థితుల్లో మంచిగున్న మీరు పెళ్లిళ్ళ విషయానికి వచ్చేలోగా, చావుల విషయానికి వచ్చేలోగా, మరి ఫంక్షన్ల విషయానికి వచ్చేలోగా కులం 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 అన్న కులపిచ్చి చేత దేవునికి అసహ్యమైన కార్యములు చేస్తూ దేవునికి దూరస్తులుగా మారుతూ ఉన్నారు. మంచి గోధుమలుగా ఉండాల్సిన మీరు గురువులుగా మారి దేవుని యొక్క గొప్ప కృపని, గొప్ప రక్షణని, గొప్ప ఔన్నత్యాన్ని మీరు పోగొట్టుకొని నరకానికి దగ్గరగా అవుతున్నారు. అగ్ని కుండంలో పడడానికి సిద్ధపడుతూ ఉన్నారు. పురుగులన్నిటిని ఏం చేస్తాడు? కోతకాలమున కాల్చి జాగ్రత్త. గురుగుగా ఉండాలనుకుంటున్నావా? గోధుమలా ఉండాలనుకుంటున్నావా? మోకరించండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోండి, మీ జీవితాన్ని మీరు సమర్పించుకోండి.